హలో ఎవరోన్. సందీప్ అన్న ఏ టైంలో స్పిరిట్ మూవీ స్టార్ట్ చేసినా కానీ ఒక్కొక్క అప్డేట్కి ఇండస్ట్రీని షేక్ చేస్తూనే ఉండు. చిన్న అప్డేట్ ఇస్తాడు, ఏం అంటే పెద్ద హంగామా చేయడు, ఏం చెప్పాడు, ముందు క్లూ ఇయ్యడు, ఏమి ఇయ్యడు, జస్ట్ అట్లా సడన్గా అప్డేట్ ఇస్తాడు. కథం ఇండస్ట్రీ మొత్తం షేక్, ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అవుతుంది. ఆ రేంజ్లు ఇస్తుంది. ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చిండు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే స్పిరిట్ నుంచి ఆ వాయిస్ ఓవర్ వస్తుందని చెప్పి. సెకండ్ పోస్టర్ రిలీజ్ చేసింది న్యూ ఇయర్ సందర్భంగా. ఆ పోస్టర్ అయితే ఇంకా ఒక్కొక్కరు మ్యాడ్ మెంటల్ మాస్ అయ్యారు ఒక్కొక్కరు ఆ ప్రభాస్ అన్న పోస్టర్ చూసి. ఇప్పుడు రిలీజ్ డేట్ ఇచ్చేసిండు 2027 5th March అని చెప్పి. ఎంత ప్లానింగ్తో ఉండంటే సందీప్ అన్న ఈ మూవీ విషయంలో మాత్రం చాలా క్లారిటీగా ప్రాపర్ ప్లానింగ్తో సినిమాని ఏ టైంలో రిలీజ్ చేయాలి, దాని పబ్లిసిటీ అసలు నాకు తెలిసి ఈ సినిమా పబ్లిసిటీ కూడా అవసరం లేదు. నెక్స్ట్ రేపు పొద్దున వచ్చిన టీజరో ఓ ట్రైలర్ వచ్చిందంటే ఖతం, ఒక్క డైలాగ్ చాలు మొత్తం ఇండస్ట్రీని మొత్తం షేక్ చేయడానికి. ఆ రేంజ్ హైప్ అయితే క్రియేట్ చేస్తుంది సందీప్ అన్న. ఇంక ఈ సినిమా స్టోరీ మనందరికీ తెలిసిందే. అంటే స్టోరీ కాదు, క్లూ అయితే ఉన్నాయి. ప్రభాస్ అన్న పోలీస్ ఆఫీసర్, మరి ఆ పోలీస్ ఆఫీసర్ ఎందుకు ఇట్లా ఇన్ని దెబ్బలు ఎందుకు తగిలినాయి, కట్లు ఎందుకు కట్టుకుండు, ఏందన్న ఆ పోస్టర్ ఎందుకు అట్లుంది, హీరో లవ్ ట్రాక్ ఎట్లుంటుంది, ఇవన్నీ అంటే ఎక్కడ కూడా స్టోరీ ఎక్కడ రివీల్ కాలే, క్యారెక్టరైజేషన్ మాత్రమే అట్లా ఇంట్రొడ్యూస్ చేసి వదిలేసింది అంతే. ఈ క్యారెక్టర్ ఇట్లుంటుంది, పోలీస్ క్యారెక్టర్ అంటే ఇంకా పోలీస్ క్యారెక్టర్లో లుక్ ఎట్లుంటుందో ప్రభాస్ అన్నది. ఈ క్యారెక్టర్ కోసమే ఇప్పుడు 2-3 నాకు తెలిసి 2-3 ఉంటాయి. మన సందీప్ అన్న మూవీస్ ప్రీవియస్గా కనుక తీసుకుంటే సందీప్ అన్నలో హీరోకు ఉన్న యాటిట్యూడ్ నాకు తెలిసి ఇంకా వేరే ఏ హీరోకు ఉండదు. ఆ రేంజ్ యాటిట్యూడ్ ప్రభాస్ అన్న యాటిట్యూడ్ ఏ రేంజ్లో చూపిస్తాడో, ఎట్లా చూపిస్తాడో అసలు ఇమాజినేషన్ కూడా ఎవరికి అర్థమైతే లేదు. ఆ వాయిస్లో మీకు తెలుసు ఆమె బ్యాడ్ అని చెప్పేసి ఒక వాయిస్ ఓవర్లు ఉంది. ఆ బ్యాడ్ అనేది సినిమాలో ఏ సిచ్యువేషన్లో వస్తాయో, ఎన్ని సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందో, అసలు హీరో యాటిట్యూడ్ అనేది అసలు ఇట్లుంటుందా, అమ్మో ఇట్లా కూడా ఉంటుందా పోలీస్ ఆఫీసర్ అనే కాడికి క్యారెక్టర్ని ఎట్లా డిజైన్ చేసిందో తెలియదు. కానీ బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా షేక్ చేసే ఇండస్ట్రీని మొత్తం షేకే. ఇంకా నాకు తెలిసి ఆ మార్చ్ మంత్ మొత్తం వేరే సినిమాలు ఏవి కూడా ఏ లాంగ్వేజ్లో రిలీజ్ కావు నాకు తెలిసి. ఆ డేర్ కూడా ఎవడు చేయడు. సందీప్ అన్న సినిమా, ప్రభాస్ అన్న సినిమా వస్తుందని చెప్పేసి అంటే నాకు తెలిసి ఇంకా ఆ దరిదాపుల్లో ఎవడు కూడా కనిపించండి నీకు. ఏ సినిమా చిన్నది కానీ పెద్దది కానీ ఎవడు రాడు. ఎందుకంటే ఆ రేంజ్ మాసివ్, ఇంకా బ్లాక్ బాస్టర్. ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా తక్కువనే ఈ సినిమా కోసం. అంత ప్రాపర్ ప్లానింగ్తో పోతుంది సందీప్ అన్న. ఇంకా ప్రభాస్ అన్న కూడా బాగా తగ్గిండు, వెయిట్ కూడా తగ్గిండు. మనం పోస్టర్లో కనుక చూస్తే బాడీ కూడా ధర తక్కువ ఉంది. మేబీ ఒక మంచి 6 ప్యాక్ అంటే ఒకటి పోలీస్ ఆఫీసర్ గెటప్ ఒకటి ఉంటుంది, 2 మన పోస్టర్లో వచ్చింది, ఇంకోటి ఫ్లాష్ బ్యాక్లో కూడా ఇంకో యంగ్ గెటప్తో గిటంగా అట్లా అంటే మల్టిపుల్ గెటప్స్ అయితే ఉన్నాయి, మల్టిపుల్ క్యారెక్టరైజేషన్ అయితే ఉన్నాయి. అది ఏ టైంలో ఎట్లా వస్తుంది అన్నది ఇంకా మనకి ఏదైనా క్లూనో లేకపోతే ట్రైలరో టీజర్ వస్తేనే తెలుస్తుంది తప్ప. ఇంకా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ అన్న ఫ్యాన్సే కాదు, ఓల్ ఇండస్ట్రీ వెయిట్ చేస్తుంది స్పిరిట్ కోసం. ఆ రేంజ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది సందీప్ అన్న. ఇట్లా అంటే ఏం చిన్న ఐటతోనే ఈ రేంజ్ హైప్ క్రియేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు, అందరితోనూ కూడా కాదు అది. పెద్ద పెద్ద డైరెక్టర్లు హాలీవుడ్ మొత్తం ఏ హిడ్తో కూడా ఒక చిన్న పోస్టర్తోని ఈ రేంజ్ ఒక సినిమా మీద 5-6 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. మన పాన్ ఇండియానే కాకుండా బయట కంట్రీస్ జపాన్, మలేషియాలో కూడా ఏదో ఒక రిలీజ్ చేస్తుంది సినిమాని సందీప్ అన్న. అంటే ప్లానింగ్ చూసుకోరు ఇంకా ఏ రేంజ్లో ఉందన్నది. ఒక్క టాలీవుడ్ కాదు, ఒక పాన్ ఇండియానే కాదు, ఇంటర్నేషనల్ రేంజ్లో ఈ సినిమాని తీసుకెళ్ళిపోయింది. ఆల్రెడీ తీసుకుపోయి ఆడ కూడా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది మొత్తం క్లారిటీగా. నా సినిమా వస్తే ఇట్లుంటుంది, నా హీరో ఇట్లుంటాడు అని చెప్పి. ఇంకా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ నార్మల్గానే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మెంటల్ మాస్. ఇంకా ఇప్పుడు ఈ సెంట్ పోస్టర్లు ఇటువంటి అప్డేట్స్ వస్తే ఇంకా ఆగుతారా? ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయితే ఆగనే ఆగరు. మనందరం చూసినాం రాజాసాబ్కి ముసలైనా తీసుకుని పోయి థియేటర్లో ఏ రేంజ్ ఎంత రచ్చ చేశారు. ఒక్కరోజే 120 కోట్లు ఏమో కలెక్ట్ చేసింది సినిమా. అది ప్రభాస్ అన్న స్టామినా. అది అసేంటి ఒక హ్యూజ్ మార్కెట్, ఇంటర్నేషనల్ లెవెల్లో మార్కెట్ ఉన్న హీరోకి ఇటువంటి ఒక రా యాటిట్యూడ్ ఉన్న డైరెక్టర్ దొరికితే ఆ అవుట్పుట్ ఎట్లుంటుంది అన్నది స్పిరిట్ వచ్చినాక మనందరం చూసి ఎంజాయ్ చేయాలి తప్ప దాని గురించి మాట్లాడుకుని చిన్న క్లూ కూడా ఇయ్యలేడు సందీప్ అన్న. అంటే సందీప్ అన్న ఎవరు ఇయ్యరు, సందీప్ అన్న అయితే అన్ఎక్స్పెక్టెడ్గా అట్లా రిలీజ్ చేస్తుండే. అదే షాకింగ్ అనిపిస్తుంది అసలు. ఎప్పుడు రిలీజ్ వస్తుంది, ఎప్పుడు స్పిరిట్ అని చెప్పేసి మనసులో అందరూ అనుకుంటారు. ఆయన మరి సందీప్ అన్నకి వినిపించిందని తెలియదు కానీ అట్లా రిలీజ్ చేసేసింది అంతే. పోస్ట్ రిలీజ్ ఏం లేదు, జస్ట్ స్పిరిట్ రిలీజ్ డేట్ మెన్షన్ చేసి వదిలేసింది అంతే. అట్లా సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది, తగలబడిపోయింది మొత్తం సోషల్ మీడియా మొత్తం. అంటే ఒక డైరెక్టర్ విజన్, డైరెక్టర్ క్లారిటీ,
ఒక సినిమా స్టార్ట్ చేస్తే సినిమా అసలు నెక్స్ట్ ఇయర్ అది 27 అంటే మనం ఇప్పుడు 26 స్టార్ట్ అయింది. మార్చి రానికే ఇంక మధ్యలో 2 మంత్స్ గ్యాప్ ఉంది. ఫిబ్రవరి గ్యాప్ ఉంది. మనం జనవరి నుండి ఫిబ్రవరి గ్యాప్ ఉంది. 13 మంత్స్ ముందే రిలీజ్ డేట్ ఇచ్చేసిండు సందీప్ అన్న. అర్థం చేసుకోరి సందీప్ అన్న ఎంత క్లారిటీగా ఉన్నాడో. ప్రభాస్ అన్నని చూపించే విషయంలో కావచ్చు, సినిమా షూటింగ్లో కావచ్చు, సాంగ్స్లో కావచ్చు, స్టోరీలో కావచ్చు, ప్రతి దానిలో పిన్ టు పిన్ నీట్గా వర్క్ చేసి క్లారిటీగా ఉంటేనే ఈ రేంజ్ అవుట్పుట్ వస్తుంది. ఎక్కువ టైం కూడా ఏం తీసుకుంటలేడు. మొన్ననే స్టార్ట్ అయింది. నాకు తెలిసి ఒక 18-20 మంత్స్ ఏమో, 2 ఇయర్స్ కూడా పట్టదు నాకు తెలిసి. 2 ఇయర్స్ కూడా పట్టకుండా వచ్చి ఈ సినిమాకి తొందరగానే ఫినిష్ చేసిండు. ఇంక రిలీజ్ అయినాక ఏ రేంజ్ సెన్సేషన్ అవుతుందో చూద్దాం. ఇంకా నేనే కాదు, మొత్తం ఇండస్ట్రీ మొత్తం వెయిటింగ్ ఉంది ఈ మూవీ కోసం. నెక్స్ట్ ఏ పోస్ట్ వచ్చినా సరే కూడా కొంచెం లేట్ కాకుండా చాలా తొందరగా ఇమ్మీడియట్లీగా అయితే మాత్రం వీడియో చేయడానికైతే ట్రై చేస్తా. కొంచెం లేట్ అయింది, నిన్న రిలీజ్ అయింది, నిన్ననే చేయాలి, బట్ కుదరలేదు. నెక్స్ట్ టైం ఏ మూవీ వచ్చినా ఏది వచ్చినా సరే కూడా చాలా ఆన్ ది టైం మీకు అప్డేట్ చేయడానికైతే ట్రై చేస్తా. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి, వీడియో నచ్చితే లైక్ చేయరి. జై హింద్.